హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. అందాల కోనసీమలో అద్దిరిపోయే మినపట్టును ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే DR.B.R.AMbethkar కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఉన్నాను. నా వెనక కనిపించేదంతా కూడా పి గన్నవరం జంక్షను. పి గన్నవరం నుంచి ఇటు ఈతకోట వెళ్ళే రోడ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చిన్న రేకుల షెడ్ కనిపిస్తుంది. కాలువ పక్కన ఉంటుందన్నమాట ఈ హోటల్. పంట కాలువ చుట్టూ గ్రీనరీ, మధ్యలో ఈ రోడ్డు పక్కన ఈ డొక్కల పొయ్యి మీద తయారు చేస్తారు యాక్చువల్గా ఈ మినపట్టుని. చూసారు కదా, వరుసగా డొక్కల పొయ్యిలు, పైన మళ్ళీ రేకు పెట్టి ఆ రేకు మీద కూడా డొక్కలు వేసి ఆ నిప్పులు వేసి కాలుస్తారనమాట. అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఈ డొక్కల పొయ్యి అట్టు కథ ఏంటి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. ఏం పేరండి మీ పేరు? పడాల రాము గారు. రాము గారు, అసలు ఏంటండి మీ డొక్కలు పోయి ఎన్నాళ్ళు అయింది స్టార్ట్ చేసి అట్లు? 96 తుఫాను సార్. 96 తుఫాను వచ్చినప్పుడు పెట్టారండి. 96 తుఫాను అని చెప్తున్నారు. ఏంటంటే మీ స్పెషాలిటీ ఏంటి? ఓన్లీ ఇది ఒక్కటే టిఫిన్ కనిపిస్తుంది మీ దగ్గర? ఓన్లీ రొట్టె కలుస్తుంది సార్, ఇంకేం టీ కూడా పెట్టరు. ఉదయం 5 to 10 అండి. 5 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ఏంటండి అంటే దీని స్పెషాలిటీ ఏంటండి? ఈ మినప రొట్టె డొక్క మీద కాలుతుంది, అలా సెకండ్ కాలండి, మంట రాకూడదు. మీరు కొంచెం అంటే ఎక్కువ మంట వస్తుంటే నీళ్ళే సారిపోతున్నారు. మండిదండి, టేస్ట్ రాదు, మాడిపోద్ది. మంట ఎక్కువైతే మాడిపోతుంది అనమాట. అలా సెకండ్ కాలండి. సెగ, ఆ నిప్పులు సెగ మీద మాత్రమే కాలితేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఎట్లా దీని తయారీ ఎలా ఉంటుంది, అసలు ఎలా తయారు చేస్తారు దీనికి? ఇడ్లీ పిండినే రొట్టెగా మీరు కాలుస్తారు. జీలకర్ర ఏదో వేస్తున్నారండి? జీలకర్ర ఆయిల్ కూడా చాలా ప్యూర్గా కనిపిస్తుంది. కొబ్బరి చట్నీ, శనగ చట్నీ, కారపొడి. ఎంతండి ఒక అట్టు? 40 రూపాయలు. అట్టు 40, హాఫ్ కూడా ఇస్తారు. హాఫ్ 20 రూపాయలు. ఓకే అండి. ఎక్కడండి అడ్రస్? ఎక్కడండి ఇది? 3 రోడ్ జంక్షన్ గన్నవరం. 3 రోడ్ జంక్షన్ అండి గన్నవరం. ఇది ఇటు ఏ రోడ్ అండి? పోలీస్ స్టేషన్ ఎదురుకుండా గంట రోడ్. ఓకే ఓకే, గంట రోడ్ అంటారు. పాత పోలీస్ స్టేషన్ ఎదురుకుండా. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీ దగ్గరికి? ఏంటి కదా ఈ అట్టు గురించి? చాలా మంది హైదరాబాద్ నుంచి ఎవరన్నా వస్తే ఇక్కడ వస్తారు. ఇప్పుడు కూడా మన కోనసీమ అబ్బాయి అమెరికాలో ఉంటా, ఇంటికి వస్తే టిఫిన్కి వచ్చేది ఇవాళ. అందుకంటే మిమ్మల్ని ఎందుకు ఒక అరగంట ముందు అయితే ఆయన కూడా తీసుకున్నాం. ఏ టైంలో బిజీ ఉంటుందండి మీ దగ్గర? 7 to 10 అండి. పొద్దున్న మొత్తం 10 గంటల దాకా బిజీ అండి. మాట్లాడతాను కూడా ఖాళీ ఉంది. మీ వచ్చే ముందు కూడా కొంచెం బిజీగానే ఉన్నట్టున్నారు. అప్పుడే రెస్ట్ దొరుకుతుంది. బిజీ ఆర్డర్స్ అండి మీకు బాగా? ఆర్డర్ స్లాపులు అట్లా ఆర్డర్స్ వస్తాయి. ఓకే ఓకే. ఓన్లీ మినపట్టి మళ్ళీ వేరే టిఫిన్లు ఎందుకు పెట్టలేదు మరి? ఇది అలవాటు చేస్తుండే 20 సంవత్సరం మంది. ఓన్లీ రొట్టె పెట్టినప్పుడు అయితే 6 రూపాయలు అండి, ఇప్పుడు అయితే 40 రూపీస్. 6 రూపాయలకి స్టార్ట్ చేశారు? 6 రూపాయలకి స్టార్ట్ చేశారు. ఓకే అండి. ఓకే ఓకే. పాత పద్ధతిలో చాలా సాంప్రదాయబద్ధంగా డొక్కల పొయ్యి మీద, అంటే డొక్కల పొయ్యి కింద డొక్కలు వేసి నిప్పులతో కాలుస్తారు, మళ్ళీ పైన కూడా డొక్కల నిప్పులు వేసి కాలుస్తారు అనమాట. అంతా చాలా స్పెషల్ మినపట్టు ఈ పి గన్నవరంలో ఉన్నటువంటి ఈ స్పెషల్ అట్టు అనమాట. పైనంతా కూడా చాలా క్రిస్పీ లుక్. అసలు ఇదంతా చూడండి ఎంత దోరగా కాలిందో. చక్కగా జీలకర్ర కూడా వేశారు. మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫస్ట్ చిన్న ఆ మూకుట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నారు. దాని మీద చక్కగా ఈ పిండి వేసి ఆ పొయ్యి మీద పెట్టి నీట్గా మరీ సెగ ఎక్కువ అవ్వకుండా తక్కువ కాకుండా కేవలం ఆ నిప్పులు మరీ మంట వచ్చేయకుండా, మంటల మీద కాకుండా డొక్కల పొయ్యితో వచ్చిన ఆ నిప్పుల ద్వారా మాత్రమే చాలా స్లోగా, అంటే పొయ్యి మీద అయితే చాలా స్పీడ్గా కాలుతుంది, ఆ పైనంతా కాలినట్టు ఉంటుంది కానీ లోపల మాత్రం కాలదనమాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు మంట అనేది ఎక్కువ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాటర్ పోసి వాటిని కేవలం నిప్పులుగా మాత్రమే ఉంచుతున్నారు. ఆ నిప్పుల మీద కాల్చిన అట్టు అన్నమాట. ఇది చాలా దోరగా లుక్కు, క్రిస్పీ లుక్కు అదిరిపోయింది. చట్నీలు కూడా చాలా మంచి కొబ్బరి చట్నీ, కోనసీమ కొబ్బరితో చేసిన చట్నీ, బొంబాయి చట్నీ,
శనగపిండితో చేసిన చట్నీ, అలాగే ఒక పొడిస్తున్నారు, పొడి కారపొడి. ఈ మూడిటి కాంబినేషన్లో ఈ అట్టు తింటే ఆ కమ్మటి సువాసనే మనల్ని నోరూరిస్తూ ఉందన్నమాట. ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే పి గన్నవరం మెయిన్ జంక్షన్లోంచి ఇటు ఈతకోట గంటి వెళ్ళే రూట్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కాలువ పక్కనే చిన్న రేకుల షెడ్లో ఈ హోటల్ అయితే ఉంటుంది. ఈ హోటల్ స్టార్ట్ అయ్యి 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాల నుంచి కూడా కేవలం మినపట్టు మాత్రమే వేస్తున్నారు. ఇంకా వేరే టిఫిన్ ఉండదు, కనీసం టీ కూడా వీళ్ళ దగ్గర దొరకదు అనమాట. మళ్ళీ టీ తాగాలన్నా ఇంకొక టిఫిన్ ఏదైనా కావాలన్నా వేరే హోటల్కి వెళ్ళాల్సిందే. బట్ ఇక్కడ ఓన్లీ ఈ మినపట్టు మాత్రమే స్పెషల్. ఈ మినపట్టు తినడం కోసం చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. పి గన్నవరం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. పి గన్నవరం ఇక్కడ చాలా మంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఒకటి అక్విడేటు. అలాగే పి గన్నవరం మహాతల్లి డొక్క సీతమ్మ గారు నడయాడిన నేల ఇది. ఎంతోమందికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా కొలుస్తుంటారు డొక్క సీతమ్మ గారిని. ఆ డొక్క సీతమ్మ గారు నడయాడిన ఈ ప్రాంతానికి ఎంతో ఒక ఖ్యాతి ఉంది, ఒక పేరుంది. అలాంటి చోట ఈ క్రేజీ మినపట్టు అసలు ఎట్లా ఉంది టేస్టు ఇదంతా చూద్దాం. అసలు కాలుతుంది, వేడివేడిగా ఉంది. కట్ చేసినా కూడా అలా పొగ వస్తుంది. ఆ లోపల పిండి కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. మినపట్టు కరకరలాడుతూ ఆ లోపల పిండి చాలా మెత్తగా ఉండి, కొబ్బరి చట్నీ మాత్రం చాలా స్పెషల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా కొత్తిమీర పచ్చిమిర్చి వేశారు కొబ్బరి చట్నీలో. ఆ ఫ్లేవర్ అయితే నోటికి చాలా ఇంపుగా తగులుతుంది. వాళ్ళు చెప్పినట్టుగానే నిప్పుల మీద కాల్చడం వల్ల పైన కింద మాత్రమే కాదు, లోపల కూడా చాలా బాగా ఉడికింది అట్టు. లోపల కొన్ని చోట్ల ఉన్నాయంటే ఈ మినపట్టు కానీ దెబ్బ రొట్టెలు కానీ లోపల పిండి కింద ఉంటాయి, పైన ఎంత బాగున్నా కానీ. కానీ ఇది మాత్రం చూడండి ఎంత బాగా మీకు ఉడికిందో అర్థమవుతుంది. సరే, బొంబాయి చట్నీ కాంబినేషన్ కూడా కొడదాం కొంచెం. మంచి లొకాలిటీ ఇదంతా కూడా. ఈ పి గన్నవరం చాలా గ్రీనరీగా ఉంటుంది. చుట్టూ కొబ్బరి తోటలు, అలాగే పక్కనే కాలువ, ఇంకా ఈ పచ్చగా గ్రీనరీ మధ్యలో ఈ పి గన్నవరం అనే ఊరు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ విలేజ్. కారపొడి కూడా ఆ విలేజ్ స్టైల్లో ఎరగదీసింది. ముఖ్యంగా ఈ చట్నీలు చాలా చాలా టేస్ట్ ఉండడం వల్ల తినే కొద్దీ ఇంకా తినాలనే ఇదైతే ఉంటుంది. ఇలా వేడివేడిగా పొద్దున్నే ఇలాంటి మంచి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాగిస్తే అదిరిపోద్ది. ఎక్కువ చట్నీ వెళ్ళిపోతుంది. కోనసీమ కొబ్బరితో చేసిన కొబ్బరి చట్నీ కూడా చాలా కమ్మటి రుచిని కలిగి భలే ఉంది అసలు. అలా చట్నీలో అలా దూరం మినపట్టు అలా ముంచుకుని ఆ చట్నీ మొత్తం నాన్నిచ్చి ఈ పి గన్నవరం అనేది అమలాపురానికి ఇటు రాజోలకి మధ్యలో ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వస్తే కనుక రావులపాలెం కూడా దగ్గరలోనే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే ఇటువైపుగా వెళ్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అదైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఈ మినపట్టు స్పెషల్ డొక్కల మంట మీద కూడా కాదు, మళ్ళీ ఆ డొక్కల నిప్పుల మీద కాలడం వల్ల చాలా బాగా కుక్ అయింది మొత్తం లోపల కూడా. ఈ మినపట్టు కాస్ట్ వచ్చి అంటే మినపట్టు అంటే ఏం చిన్నగా ఉండదు, లైక్ దెబ్బ రొట్టె. అంటే జనరల్గా దెబ్బ రొట్టె అంటే ఇంకొంచెం లావుగా ఉంటుంది. సో దీన్ని కొంతమంది దెబ్బ రొట్టె అని కూడా పిలిచేస్తూ ఉంటారు. చాలా పెద్దగా ఉంటుంది, సగం తిన్నా కూడా కడుపు నిండుతుంది. లేదు కొంచెం బాగుంది అనుకుంటే అలా వెళ్ళిపోతుంది అనుకుంటే ఆ చట్నీలు కాంబినేషన్ అదంతా ఫుల్గా కూడా తినేయచ్చు హ్యాపీగా. జనరల్గా ఇది సగం తింటేనే బాగా హెవీ అవుతుంది. చాలా పెద్ద గిన్నెడు పిండి వేస్తున్నారు ఒక చిన్న కళాయిలో. సో సగం అయితే 20 రూపాయలు, ఫుల్ అయితే 40 రూపీస్ చార్జ్ చేస్తారు. రీజనబుల్ ప్రైసు, మంచి టేస్ట్. మీకు ఇలాంటి రొట్టె ఏ సీజన్లో తిన్నా, అంటే సమ్మర్లో తిన్నా చాలా బాగుంటుంది. రైనీ సీజన్ కానీ శీతాకాలంలో కానీ ఇలా వేడివేడిగా తింటే ఇంకా అదిరిపోద్దు. అంటే వేరే టిఫిన్స్ ఏమి వేయరా అంటే ఇంకేం వేయరట అసలు. ఇవి మాత్రమే ఉంటాయి, ఇది మాత్రమే.
తెల్లవారుజాము నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది 5-5:30కి. ఇక్కడికి వస్తే రొట్టెలు దొరుకుతాయి. 10 వరకు కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం ఉదయం 7 to 9 వరకు 9:30 వరకు కూడా చాలా బిజీగా ఉంటుంది ఇది. జీలకర్ర కూడా వేసారేమో, ఆ జీలకర్ర ఫ్లేవర్ కూడా తగులుతుంటే అది కూడా నములుతున్నప్పుడు ఆ క్రిస్పీ బాగుంది. ఇక్కడికి వస్తే మాత్రం అందరూ ఎక్కువ చట్నీ లాగించేస్తారనమాట. అంతమంది టేస్ట్ ఉంది చట్నీ. నేను కూడా ఇప్పటికే 2 సార్లు వేయించుకున్నాను, మళ్ళీ 3వ సారి. ఇంకో స్పెషల్ చట్నీ అయితే వేశారు. ఇది ఇంతకు ముందు అయితే పచ్చిమిర్చితో చేసిన చట్నీ, ఇది ఎండుమిరపకాయలతో చేసిన చట్నీ అనమాట. ఇందులో అయినా కొబ్బరి కామను, అంటే ఎండుమిరపకాయ చట్నీ అయినా పచ్చిమిర్చి చట్నీ అయినా. ఎందుకంటే ఈ కోనసీమలో ఆ కొబ్బరి, ఆ ఫ్లేవరు, ఆ అనుబంధం వేరు. ఎండుమిరపకాయల చట్నీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ కోనసీమ ప్రాంతంలో మరో అద్భుతమైన మంచి రుచి కలిగిన అమృతం లాంటి మినపట్టు ఈ పి.గన్నవరంలో ఉన్నటువంటి మినపట్టు. హోటల్కి పేరు కూడా ఏమి ఉండదు. మామూలుగా అందరూ రాము గారు హోటల్ అని పిలుస్తుంటారు, లేదంటే మినపట్టు హోటల్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. పేరు కూడా ఇలాంటిది లేదు, చిన్న రేకుల షెడ్లో ఉంటుందన్నమాట. ఇది అందాల కోనసీమలో అదిరిపోయే మినపట్టు కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.